ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పండుగ జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 64 లక్షల మందికి ఈరోజు పెన్షన్ పంపిణీ జరుగుతోంది. 2717 కోట్ల రూపాయలతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ పంపిణీ జరుగుతుంది. అదేవిధంగా సత్యసాయి డిస్టిక్లో కూడా 2,63,908 మందికి 114 కోట్లతో ఈరోజు పెన్షన్ పంపిణీ చేస్తున్నాం. అదేవిధంగా మరి పెనుగొండ అసెంబ్లీ సెగ్మెంట్లో 41,000 మందికి 17 కోట్ల రూపాయలతో 17,62 లక్షల రూపాయలు పెన్షన్ పంపిణీ చేయడం. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పెన్షన్ల పండుగ జరుగుతుంది. మేము ఎక్కడికి వెళ్ళినా కూడా మాకు పూల వర్షంతో స్వాగతం పలుకుతున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వం ఏం చేసిందో, ఎన్నికల సమయంలో ఏం చెప్పారో మనం అందరం చూసాం. ఏదైతే నేను అధికారంలోకి రాగానే 2,000 ఉన్న పెన్షన్ అంటే పెన్షన్ విధానాన్ని మొదలు పెట్టిందే అన్న నందమూరి తారక రామారావు గారు. అదే పెన్షన్ 1,000 రూపాయలు ఉన్న పెన్షన్ 2,000 చేసిన ఘనత మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మరి 2019లో గత ప్రభుత్వం నేను అధికారంలోకి రాగానే 2,000 ఉన్న పెన్షన్ ని 3,000 రూపాయలు చేస్తానని చెప్పి 5 సంవత్సరాలు కాలం తీసుకొని ఎన్నికల ముందు 3,000 పెన్షన్ ఇచ్చారు. మరి మేమైతే ఏదైతే మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం ఏప్రిల్ 1వ తారీఖు నుంచే మేము 3,000 ఉన్న పెన్షన్ 4,000 ఇచ్చాం. 4,000 కూడా ఏప్రిల్ నుంచి అంటే మొదటి నెల 7,000 ఇస్తూ ప్రతి నెల 4,000 పెన్షన్ ఇంటి వద్దకే పెన్షన్ అందజేశాం. అదేవిధంగా ఏదైనా ఆదివారం వస్తే వృద్ధులు కావచ్చు, వితంతులు కావచ్చు, ప్రజలు ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో 1వ తారీఖు ఆదివారం వస్తే ముందు రోజే పెన్షన్ ఇచ్చిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని కూడా తెలియజేస్తూ, అదేవిధంగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా 4,000 పెన్షన్ ఇవ్వలేదు. అది మన ఆంధ్రప్రదేశ్లో మాన్యశ్రీ ముఖ్యమంత్రి గారే ఇస్తున్నారన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే దానితో పాటు వికలాంగులు కూడా ఇబ్బంది పడకూడదు. వికలాంగులు చాలా మందుల ఖర్చులు ఉంటాయి, వాళ్ళ మెయింటెనెన్స్ చాలా ఎక్కువ ఖర్చులు ఉంటాయని గ్రహించి ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఎన్నికల సమయంలో 3,000 ఉన్న పెన్షన్ 6,000 చేస్తామన్నాం. 6,000 ఇస్తున్నాం. అదేవిధంగా 100% పెట్టేడు ఉన్న వాళ్ళకి 5,000 ఉన్న పెన్షన్ ని 15,000 రూపాయలు ఇచ్చిన ఘనత మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు మేము గ్రామాల్లోకి వెళ్తూ ఉంటే ఒక్కొక్క 5 సంవత్సరాలుగా అభివృద్ధి నోచుకోకపోవడంతో వాళ్ళ సమస్యలన్నీ మాకు చెప్తున్నారు. ఒక్కొక్క సమస్యలు మేము పరిష్కారం చేస్తూ ఒక పక్క అభివృద్ధి చేస్తూ సంపద సృష్టిస్తూ ఉపాధి చూపిస్తున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా మీకు తెలియజేస్తూ, మరి ఈ రోజు మేము ఎన్నికల సమయంలో మాట చెప్పిన ప్రకారం పెన్షన్ ఇచ్చాం. మహిళలు ఈ రోజు చూస్తూ ఉంటే మేము గ్రామాల్లోకి వస్తుంటే మాకు సిలిండర్లు ఇచ్చారు. చాలా సంతోషం. ఎందుకంటే దీపం 2 కింద మాట చెప్పాం, మాట ప్రకారం నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు సిలిండర్లు ఇచ్చాం, ఉచిత ఇసుక ఇచ్చాం, అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశాం, డొక్కా సీతక్క మధ్యాహ్నం భోజనం కూడా మేము పెట్టాం, అది కూడా అమలు పరుస్తున్నాం. అదే విధంగా దగ్గరలో ఉచిత బస్సు కూడా వదులుతున్నామన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ, మరి ఏదైతే స్కూల్ రీఓపెన్ టయానికి తల్లి వందనం, రైతు భరోసా కూడా అనేక సంక్షేమ ఏదైతే మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకోబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, అదే విధంగా రాష్ట్రం అభివృద్ధి పనుల్లో పరుగులు పెడుతుంది. ఒక పక్క నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో, ఒక పక్క చంద్రబాబు నాయుడు గారి విజనరీ, పవన్ కళ్యాణ్ గారి కష్టం, ముగ్గురు కలిసి ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ నంబర్ 1 గా నిలవబోతుందన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఒక పక్క పోలవరం పనులు మొదలైనాయి, ఒక పక్క అమరావతి పనులు మొదలైనాయి, గ్రామీణ అభివృద్ధి మొదలైంది, పరిశ్రమలు వస్తున్నాయి, విశాఖ ఉక్కు ఆంధ్రలో ఒక్కు అన్న విషయాన్ని కూడా నిలబెట్టుకుంటున్నాం. ఈరోజు విశాఖ ఉక్కు కూడా నిధులు వచ్చాయి. ఈ రోజు ఎక్కడ చూసినా పరిశ్రమలు రావడానికి పారిశ్రామికవేత్తలు క్యూలు కడుతున్నారన్న విషయాన్ని కూడా మేము తెలియజేస్తూ, మరి మా నియోజకవర్గంలో కూడా సుమారుగా ఈ రోజు మా నియోజకవర్గంలో కూడా ఎన్ఆర్జీఎస్ ద్వారా కూడా చాలా చోట్ల చాలా 5 మండలాల్లో కూడా సీసీ రోడ్లు వేసాం, డ్రైనేజీలు కూడా అభివృద్ధి చేసాం, డ్రైనేజీలు వేస్తున్నాం. అదే విధంగా మరి నేను పెనుగొండ అంటే ఒక చరిత్ర కలిగిన పెనుగొండ ఆర్చ్ కూడా మళ్ళీ ఈ రోజు బ్యూటిఫికేషన్ కింద కొన్ని మరమ్మతుల కార్యక్రమాలు కూడా చేస్తూ, ఫోకస్ లైట్లు వేస్తూ దాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నాం, గ్రీనరీ కూడా ఏర్పాటు చేస్తున్నాం. అదే విధంగా పెనుగొండ మున్సిపాలిటీ పరిధిలో కూడా సుమారుగా 4 కోట్ల నిధులతో ఒక పక్క రైల్వే స్టేషన్ రోడ్డు, ఒక పక్క కోనాపురం రోడ్డు, తిమ్మాపురం రోడ్డు, అదే విధంగా గ్రామాల్లో మారుతీనగర్ కావచ్చు, నారాయణమ్మ కాలనీ కావచ్చు, కొన్ని బావయ్య స్వామి దర్గా పరిధిలో ఉన్న చోట్ల కూడా డ్రైనేజ్, సీసీ రోడ్లు కూడా మొదలు పెడుతున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ అభివృద్ధి ధ్యేయంగా మేము పనిచేస్తున్నాం. మరి ఈ అభివృద్ధి చూసి వాళ్ళ పార్టీ ఉనికి కోసం వైసీపీ పార్టీ అభివృద్ధి చేయడం లేదు. మరి ప్రజలందరూ ఈరోజు స్వాగతిస్తున్నారు. ఏదైతే
నమ్మకంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఓటేశారు. ఆ మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి మాన్య శ్రీ చంద్రబాబు నాయుడు ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. ప్రజలు మాకు పూల వర్షం కురిపిస్తున్నారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం.